సరే, ఈ ప్రపంచంలో స్వార్థం ఎక్కువ పెరిగిపోతా ఉంది. అయితే అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలా చదువుకున్నారు. చదువుకుని వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళే పాటుపడ్డారు అనుకోండి, చాలా డబ్బు సంపాదించుకుందరు. వాళ్ళ ఫ్యామిలీ ఒకటే డెవలప్ అవును. కానీ ఏం చేస్తారు ఆయన స్వార్థం చూసుకోకుండా సమాజం కోసం పనిచేయడం వల్ల తనతో కూడా చాలా మందిని బాగుపడే స్థాయికి తీసుకొచ్చాడు. అవునా కాదా? అలాగే మీరు కూడా రేపొద్దున్న చదువుకుని సమాజానికి కూడా ఎంతో కొంత చెయ్యాలి. ఇప్పుడు శ్యాము, రాజు వీళ్ళందరూ ఉన్నారు, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి కూడా యాక్సిడెంట్ అయ్యి, అయినా సరే సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. మిమ్మల్ని అందరికీ కూడా ఎన్నో విషయాలు నేర్పించాలనే ఉద్దేశంతో కొంత అమౌంట్ వేసుకుని మీ అందరికి కూడా గిఫ్ట్లు ఇచ్చుకొని తెచ్చారు కదా. వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. అది ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి యూత్ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి తోడ్పడిన మన ప్రేమ్ కుమార్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గుణవంతుని మాస్టర్ చాలా చక్కగా మాట్లాడతారు, చాలా విషయాలు బాగా చెప్తారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మన స్కూల్లో ఇంకా చేయాలని చెప్పేసి మళ్ళీ చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుచాం. అలాగే ఇది ఒకటే కాకుండా మన స్కూల్లో ఆగస్టు 15 జరుగుద్ది, జనవరి 26 జరుగుద్ది. ఈ కార్యక్రమాల్లో కూడా వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాను.